వ్యూవర్స్ అందరికీ నమస్కారం. స్త్రీకి పెళ్లితోనే తన జీవితం మారుతుంది. పెళ్లితోనే కొత్త జీవితం మొదలవుతుంది. కొత్త బంధాలు నిబంధనలు ఏర్పడతాయి. అయితే చాలామంది ఆడవాళ్ళు పెళ్లి అయిన తరువాత తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేస్తారు. పెళ్లితోనే కొత్త ఆభరణాలు వస్తాయి. మంగళసూత్రం, నల్ల పూసలు, కాలికి మెట్టలు, నుదిటిన సింధూరం, చేతికి మట్టి గాజులు. కానీ చాలామందికి వీటికి సంబంధించిన విషయాలు తెలియక ఎటువంటి చాలా పెద్ద పెద్ద పొరపాట్లు చేస్తున్నారు. కాలికి మట్టలు ఎటువంటివి పెట్టుకోవాలి, ఏ సమయంలో పెట్టుకోవాలి, మంగళసూత్రం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, నుదుటిన సింధూరాన్ని ఎవరు ఇస్తే పెట్టుకోవాలి, ఎవరికి ఇస్తే పెట్టుకోకూడదు అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. తెలిసి తెలియక చేసే పొరపాట్ల వల్ల భర్తకు కాల మృత్యువు లాంటి గండాలు ఏర్పడతాయి. పెళ్ళైన ఆడవారు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని పనులు అస్సలు చేయకూడదు. మారుతున్న ఆధునిక జీవన శైలితో చాలా విషయాలు మారిపోతున్నాయి. ఇప్పుడు మనం ఉన్న జనరేషన్లో ఆడవాళ్ళు చాలా విషయాలను పట్టించుకోవడం లేదు. పెళ్ళి అయిన ఆడవారు ఏది పడితే అది ధరిస్తే కుటుంబంలో అశాంతి, కలహాలు, భర్తకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పెళ్ళి అయిన ఆడవారు చేతులకు, చెవులకు వెండివి చేసిన గాజులను ధరించకూడదు. అలాగే కాళ్ళకు బంగారు పట్టీలు, బంగారు మెట్టలు ధరించకూడదు. ఇప్పుడైతే ఉన్న జనరేషన్లో చాలామంది ఆకర్షణీయంగా, అందంగా కనబడతాయని కాళ్ళకు బంగారు మెట్టలు, పట్టీలు ధరిస్తూ ఉన్నారు. అలాగే వెండి గాజులను, వెండి చెవి దిద్దులను కూడా పెట్టుకుంటూ ఉన్నారు. కానీ ఇది చాలా పెద్ద పాపం. మీ కాళ్ళకు బంగారు వస్తువులను, చెవులకు వెండి వస్తువులను ధరిస్తే లక్ష్మీదేవి మరియు కుబేరుణ్ణి అవమానించినట్లే అవుతుంది. ఎందుకంటే నడుముపై భాగాన్ని బంగారం మాత్రమే ధరించాలి, నడుము కింది భాగాన్ని వెండి మాత్రమే ధరించాలి. అలా కాకుండా నడుము పై భాగంలో వెండి లేదా నడుము కింది భాగంలో బంగారం ధరిస్తే మీ జీవితంలో అస్తవ్యస్తం అవుతుంది. ఇది అస్సలు చెయ్యకూడదు. మహాపాపం తలుగుతుంది. పెళ్ళైన ఆడవారు ఈ నియమాన్ని తప్పక పాటించాలి. రెండవది హిందూ ధర్మంలో పెళ్లి అయిన ఆడవారు మంగళసూత్రం మరియు సింధూరం తప్పక ధరించాలి. పెళ్లి అయ్యాక కుంకుమ పెట్టుకోకపోతే అది అపశకనంగా పరిగణించబడుతుంది. అయితే ఈ కాలంలో చాలామంది సింధూరం పెట్టుకోకుండా కేవలం మంగళసూత్రం మాత్రమే వేసుకుంటారు. కానీ అలా అస్సలు చేయకూడదు. సింధూరం తప్పనిసరిగా మీ నుదిటిన పెట్టుకోవాలి. చాలామంది కుంకుమను నుదిటి మీద పెట్టుకోకుండా అది ముక్కు మీద పడుతుంది అని చెప్పి కేవలం స్టిక్కర్ మాత్రమే పెట్టుకుంటూ ఉంటున్నారు. కుంకుమ పెట్టుకోవడం లేదు. కుంకుమ పెట్టుకోక స్టిక్కర్ పెట్టుకుని రెడీమేడ్ కుంకుమను, అంటే లిక్విడ్లా ఉన్న కుంకుమను భరిస్తూ ఉన్నారు. కానీ అలా చేయకూడదు. ఆడవారు తప్పనిసరిగా పొడి కుంకుమను మాత్రమే ధరించాలి. ఇంకో విషయం ఏమిటంటే నుదిటిన కుంకుమ పెట్టినప్పుడు ఆ కుంకుమ ముక్కు మీద పడితే మీకు ఎంత అదృష్టవంతురాలు అర్థం అని. ఇలా ముఖం మీద కుంకుమ పడితే మీ భర్త మిమ్మల్ని ఎంతో ఇష్టపడుతున్నారు అని, తనకు మీరంటే ప్రాణమని అర్థం. మీరు ఎప్పుడైతే కుంకుమ పెట్టుకున్నప్పుడు అది జారి ముక్కు మీద పడుతుందో అది మీ భర్త మీ మీద ఉన్న ప్రేమకు గుర్తు. కాబట్టి మీ భర్త మీకు మీ మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవడానికి అయినా సరే పొడి కుంకుమను పెట్టుకోండి. ఆ కుంకుమను మీ ముక్కు మీద ఎంతవరకు జారి పడుతుందో అంత ఎక్కువగా మీ భర్త మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని అర్థం చేసుకోండి. అయితే కుంకుమను ధరించేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. స్నానం చేయకుండా కుంకుమను పెట్టుకోకూడదు. స్నానం చేశాక దేవుడికి దండం పెట్టుకొని నుదిటిన మాత్రమే కుంకుమను పెట్టుకోవాలి. అలాగే కుంకుమ మీ నుదిటిన పెట్టుకునే ప్రతిసారి ఆ పార్వతీదేవిని తలుచుకొని తల్లి నా మాంగళ్యాన్ని చల్లగా కాపాడు అని దండం పెట్టుకొని చాలామంది అలాగే ఎంత అవసరంలో ఉన్నా సరే వేరే వాళ్ళ ఇచ్చిన కుంకుమను ఎప్పుడు పెట్టుకోకూడదు. సొంత డబ్బులతో సింధూరాన్ని వాడుకోవాలి. లేదా మీ భర్త ద్వారా మీకు లభించిన కుంకుమను మాత్రమే ధరించాలి. వేరే వాళ్ళ
ఇచ్చిన కుంకుమను సింధూరాన్ని ఎప్పుడూ కూడా వాడకూడదు. అలా చేస్తే చాలా ఇబ్బందులు కలుగుతాయి. కనుక మీరు కూడా ఎక్కడికి ప్రయాణమైన మీతో పాటుగా మీ వెంటనే కుంకుమను తీసుకొని వెళ్ళండి. అంతేగాని బయట వాళ్ళ ఇచ్చిన కుంకుమను తీసుకొని ఎప్పుడూ కూడా మీ నుదిటిన పెట్టుకోవద్దు. ఇక మూడవది నల్ల పూసలు. మనకు పెళ్లితోనే మంగళసూత్రంతో పాటు నల్ల పూసలు కూడా భర్త ద్వారా లభిస్తాయి. నల్ల పూసలకు చాలా ప్రాధాన్యత ఉంది. కానీ ఈ కాలంలో చాలా మంది 16 రోజుల పండుగ అయిపోయిన తర్వాత కొంత కాలం వరకే నల్ల పూసలు ఉంచుకుంటున్నారు. ఆ తర్వాత తీసి ఒక మంగళసూత్రాన్ని మాత్రమే వేసుకుంటున్నారు. ఒకవేళ నల్ల పూసలు ధరించిన దానిలో నల్ల పూసలు చాలా తక్కువగా ఉండేది. అక్కడక్కడ కొంచెం కంటపడే నల్ల పూస దండను మాత్రమే వేసుకుంటూ ఉంటారు. కానీ అలా అస్సలు చేయకూడదు. మన హిందూ ధర్మంలో మంగళసూత్రంతో పాటు నల్ల పూసలు ఎందుకు వేస్తారు అంటే అది చెడు దృష్టి నుండి మనల్ని కాపాడుతుంది, మన మాంగళ్యాన్ని బలాన్ని పెంచుతుంది. నల్ల పూసలు లేకుండా ఎన్ని నగలు ధరించినా అవి అంతా కూడా వృధానే. నల్ల పూసలో దండలో ఉండే బంగారం పార్వతీదేవికి చిహ్నం. నల్ల పూసలు శివుడికి చిహ్నం. పెళ్ళైన ఆడవారు నల్ల పూసలను వేసుకోకపోతే అది పెద్ద పాపం అవుతుంది. నల్ల పూసలు మిమ్మల్ని ప్రతి చెడు దృష్టి నుండి కాపాడుతూనే ఉంటాయి. మంగళసూత్రం దగ్గరకు ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ రాకుండా చూసుకుంటాయి. ఒకవేళ మీ దగ్గర బంగారంతో చేసిన నల్ల పూసల దండ లేకపోతే నల్ల పూసలు ఏదో ఒక హారాన్ని వేసుకోండి. అది కూడా లేకపోతే నల్ల దారాన్నైనా సరే తప్పనిసరిగా కట్టుకోవాలి. నల్ల పూసలు ధరించడం వలన మీ భర్త యొక్క ఆరోగ్యాలు కాపాడవచ్చు. అలాగే పెళ్ళైన ఆడవారు చాలామంది మంగళసూత్రాన్ని కుంకుమ బొట్టు పెట్టుకుంటూ ఉంటారు. కానీ వేరే వారి ముందు మంగళసూత్రానికి కుంకుమ బొట్టు పెట్టకూడదు. అంటే ఎక్కడైనా సరే ఫంక్షన్లోకి వెళ్ళినప్పుడు లేదా గుడికి వెళ్ళినప్పుడు అమ్మవారి కుంకుమ లేదా ఎవరైనా ఇచ్చిన కుంకుమను చాటుగా మీ మంగళసూత్రానికి పెట్టుకోవాలి. అంతేగాని అందరి ముందు మీ తాలి బొట్టును తీసి కుంకుమ పెట్టుకోవద్దు. దానివల్ల దృష్టి తగులుతుంది. దృష్టి తగిలితే చాలు మీ జీవితం సర్వనాశనం అయిపోతుంది. అలాగే నెలసరిలో ఉన్నప్పుడు ఆడవారు కుంకుమను పెట్టుకోకూడదు. ఇప్పుడు ఉన్న కాలంలో ఆడవారు డ్రెస్ అన్ని వెరైటీస్ అని పార్టీ ఏది పడితే అది వేసుకుంటూ ఉంటారు. కానీ పెళ్ళైన ఆడవారు ఎప్పుడు కూడా వైట్ కలర్ లేదా వేరే వైట్ సారీ లేదా వైట్ డ్రెస్ వేసుకోకూడదు. వేసుకుంటే దుస్తులను బట్టి పెళ్ళైన ఆడవారు వేరేటి కలర్ దుస్తులను ధరించకూడదు. ఒకవేళ మీరు బయటకి వేసుకోవాలి అనుకుంటే అంచు ఉన్నవి లేదా వేరే రంగు లేదా మిక్స్ అయిన ఉన్నవి వేసుకోండి. వేరే రంగు లేదా మిక్స్ అయినవి వేసుకోండి. ప్యూర్ వైట్ కలర్ మాత్రం వేసుకోవద్దు. మరి తెలుసుకున్నారు కదా. చాలామంది ఆడవారు ఈ రోజుల్లో తెలియక ఈ పొరపాట్లు చేస్తున్నారు. కాలం మారుతుంది కానీ మన పద్ధతులు మారద్దు. మన పురాణాలలో మన పెద్దవాళ్ళు చెప్పిన ఆచారాలు మనకు అన్ని విధాలుగా మేలు చేస్తాయి. గనుక తప్పనిసరిగా ఆచరించి మహిళలు ఈ దుస్తువులను ధరిస్తే సుమంగళి యోగం సిద్ధిస్తుంది, భర్తకు అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది. శాస్త్రం చెబుతుంది స్త్రీలు ఈ వస్తువులను ధరించడం వలన వారికి ఐశ్వర్యం కలుగుతుంది. స్త్రీలకు ఐశ్వర్యం కలిగితే భర్తకు కూడా ఐశ్వర్యం కలిగినట్టే, ఆ కుటుంబ సభ్యులకు కూడా ఐశ్వర్యం ప్రాప్తించినట్లే. మహిళలు కొన్ని వస్తువులను ధరించడం వలన లక్ష్మీదేవి ఇంట్లోకి కొలువు తీరి ఉంటుంది. అష్టపాదక పురాణంలో ఆ వస్తువుల గురించి చెప్పారు. స్వయంగా పార్వతీదేవి ఈ విషయాన్ని చెప్పింది. ఓసారి దేవేంద్రుడి భార్య అయిన సచీదేవి, ధర్మరాజు భార్య అయిన శ్యామలాదేవి, వశిష్ఠుని భార్య అయిన అరుంధతీదేవి, అగస్త్యముని భార్య అయినటువంటి లోపతాదేవి,
కొంతమంది పతివ్రతలు కూడా కలిసి కైలాసానికి వెళ్తారు. కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు కూర్చొని ఉంటారు. అప్పుడు ఈ పతివ్రతలు అందరూ కూడా పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణలు చేసి భక్తితో నమస్కారం చేసి పార్వతీదేవిని ఈ విధంగా ప్రశ్నించారు. అమ్మ గౌరీదేవి, స్త్రీలకు ఆరోగ్యం, ఐశ్వర్యాన్ని, సౌభాగ్యాన్ని ఇచ్చే సుమంగళి దేవి నీవే తల్లి. స్త్రీలు ఏ ఏ వస్తువులను ధరిస్తే వాళ్లకు ఐశ్వర్యం కలుగుతుందో వివరించు తల్లి అని పతివ్రతలు అందరూ కూడా అడిగారు. అప్పుడు పార్వతీదేవి స్త్రీలు ఏ వస్తువులను ధరిస్తే ఐశ్వర్యాన్ని పొందుతారు అనే విషయాన్ని చాలా వివరంగా చెప్పింది. ఐశ్వర్యాన్ని పొందాలి అంటే మొట్టమొదటిగా పాదాలకు పసుపు రాసుకోవాలి. పసుపు అనేది సుమంగళి ద్రవ్యం, మహాశక్తివంతమైన పసుపు రాసుకుంటే సౌభాగ్యం స్త్రీలకి ఉంది. పెళ్ళి అయిన సమయంలో మాత్రమే మగవారి పసుపు రాసుకుంటారు. ఎప్పుడు కూడా మగవాడు పసుపు ధరించకూడదు. కానీ స్త్రీలు మాత్రం ప్రతినిత్యం పసుపు రాసుకోవాలని చెప్పిన సాక్షాత్ పార్వతీదేవి పతివ్రతలకు అయిన అందరికీ కూడా చెప్పింది. ప్రతినిత్యం స్త్రీలు పాదాలకు పసుపు రాసుకోవాలి. ఎలా రాసుకోవాలి అంటే ముందు నేల మీద ఒక చిన్న వస్త్రం ముక్క వేసి ఆ వస్త్రం మీద మీ పాదాలను పెట్టుకొని ఒక గిన్నెలో పసుపు పేస్టు కలిపి ఆ పసుపును పాదాలకు శుభ్రంగా రాసుకోవాలి. ఎలాంటి గ్యాప్ లేకుండా పొడిగా లేకుండా రాసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అరికాళ్ళకు పసుపు రాయకూడదు. పాదం మొత్తానికి రాయాలి, కానీ అరికాళ్ళకు రాయకూడదు. ఇలా ఏ స్త్రీ అయితే ప్రతినిత్యం కాళ్లకు పసుపు రాసుకుంటుందో ఆవిడకు సుమంగళి యోగం కలుగుతుందని పార్వతీదేవి చెప్పింది. గనుక ప్రతినిత్యం రాసుకోవడం కుదరకపోతే కనీసం మంగళవారం, శుక్రవారం రోజుల్లో అయినా సరే కాళ్లకు పసుపు రాసుకోండి. ఇంకో విషయం ఏమిటి అంటే గోరింటాకు. స్త్రీలు తప్పనిసరిగా గోరింటాకును చేతుకు పెట్టుకోవాలి. అందరూ ఇళ్లల్లో గోరింటాకు చెట్టు ఉంటాయి. ఈ గోరింటాకు చెట్టు కోసుకొని నూరి చేతులకు పెట్టుకోవాలి. అమ్మవారికి గోరింటాకు అంటే ఎంతో ప్రీతికరం. లలిత పరమేశ్వరి ఎప్పుడు కూడా గోరింటాకు ధరించి ఉంటుంది. కాబట్టి గోరింటాకు పెట్టుకోవడం చాలా శుభప్రదం అని పార్వతీదేవి పతివ్రతల అందరికీ కూడా చెప్పింది. ఆ తర్వాత వస్తువు కాటుక. సుమంగళి స్త్రీ ఎప్పుడు కూడా కళ్ళకు కాటుకను ధరించడం చాలా శుభప్రదం. ధరించి పూజ చేసినట్లయితే రెట్టింపు ఫలితం కలుగుతుందని అమ్మవారు చెప్పారు. అటువంటి స్త్రీలు కాటుకను ధరిస్తారు. అటువంటి స్త్రీలు నరదృష్టి, నరఘోష పొరపాటున కూడా తగలదు. భర్తకు ఆయుష్ కూడా పెరుగుతుంది. స్వయంగా అమ్మవారు చెప్పారు కూడా. ప్రతినిత్యం పాపెట్లో గంగా సింధూరాన్ని ధరించాలి, లేదా కుంకుమను అయినా సరే ధరించాలి. ఇలా ధరించడం వల్ల ప్రతినిత్యం తలస్నానం చేసిన ఫలితం వస్తుంది అనే సాక్షాత్ అమ్మవారు చెప్పారు. పెళ్ళైన స్త్రీలు ధరించాల్సిన మరో ముఖ్యమైన వస్తువు ఏమిటి అంటే గాజులు. ఆడవారు తప్పక చేతులకు గాజులు ధరించాలి. 2 చేతులకు వేసుకోవాలి. అవి కూడా రెడ్ లేదా ఆకుపచ్చ రంగులో ఉండే మట్టి గాజులను ధరిస్తే మీ దాంపత్యానికి దృష్టి అనేది తగలదు, భర్త ఆయుష్ పెరుగుతుంది అని అమ్మవారు చెప్పారు. బంగారు గాజులు వేసుకోవచ్చు, కానీ బంగారు గాజులతో పాటు మట్టి గాజులను కూడా వేసుకోవాలి. కొంతమంది స్త్రీలు వేసుకుంటూ ఉంటారు, కానీ భర్త ఉన్న స్త్రీలు పొరపాటున కూడా వెండి గాజులను వేసుకోకూడదు. భర్త లేని స్త్రీలు మాత్రమే వెండి గాజులను వేసుకోవాలి. అదేవిధంగా స్త్రీలు తప్పనిసరిగా నల్ల పూసలు ధరించాలి. మాంగళ్యంలో నల్ల పూసలు ఉండాలి. స్త్రీలకు ఎవరైనా సరే వాయనం ఇస్తే వారు మొట్టమొదటిగా ఆ వారం పసుపు కుంకుమలను మాంగళ్యానికి పెట్టి మాంగళ్యాన్ని కళ్ళకు అడ్డుకొని లోపల వేసుకొని ఆ తర్వాత వారు పసుపు కుంకుమలను పెట్టుకోవాలి. ఎందుకంటే మాంగళ్యంలో సర్వ మంగళదేవి ఉంటుంది. ఇలా బొట్టు పెట్టడం వలన ఆ దేవి మీ మాంగళ్యాన్ని రక్షిస్తూ ఉంటుంది. కొంతమంది స్నానం చేసేటప్పుడు లేదా వాకింగ్ అని బయటకు వెళ్ళినప్పుడు మంగళసూత్రాన్ని తీస్తూ ఉంటారు, కానీ అలా మాంగళ్యాన్ని తీయకూడదు. అదేవిధంగా కాలికి మట్టలు
కూడా పెళ్ళైన స్త్రీలు తప్పనిసరిగా ధరించాలి. పసుపు, కుంకుమలు, మంగళసూత్రం, చేతికి గాజులు, తలలో ఒక పువ్వు, కాళ్ళకు మట్టలు. ఈ 5 వస్తువులు ఉంటే వారిని ముత్తైదు అని పిలుస్తూ ఉంటారు. అదేవిధంగా కాళ్ళకు పసుపు, చేతులకు గోరెంటాకు, కళ్ళకు కాటుక ఇవన్నీ పెట్టుకున్న స్త్రీ పరిపూర్ణమైన అమ్మవారి స్వరూపంగా మారుతుంది. ఇటువంటి స్త్రీ ఎక్కడైనా కనిపిస్తే దూరం నుండైనా ఒక నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే వారిలో లలిత పరమేశ్వరి అమ్మవారు స్వరూపంగా ఇటువంటి స్త్రీలలో ఎప్పుడు కూడా అమ్మవారు కొలువై ఉంటారు. మహాశీనులు ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేచి ఇల్లు తుడుచుకొని అలా తుడిచిన తర్వాత ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గు పెట్టాలి. ముగ్గు లేని ఇల్లు శ్మశానంతో సమానమని పెద్దలు చెప్పారు గనుక ఇంటి ముందు ప్రతి రోజు ముగ్గు వేసుకోవాలి. ఓం మాంగళ్యే సర్వ దే సదా శరణ్య త్రయంబకం గౌరీ నారాయణ నమస్తే ఈ మంత్రాన్ని చెబుతూ ఇంట్లో అమ్మవారి ఫోటోకు పాదాల దగ్గర కుంకుమ వేసి ఆ కుంకుమను స్త్రీలు బొట్టుగా పెట్టుకుంటే భర్తకు ఎటువంటి దోషాలు ఉండవు. అమ్మవారు రక్షిస్తారు. మీకు దీర్ఘ సుమంగళిగా ఉండేలా అమ్మవారు చూసుకుంటారు. కంటికి రెప్పల ఎప్పుడు కూడా అమ్మవారు కావలిగా ఉంటారు. అలాగే సాయంత్రం వేళల్లో ఇంట్లో సహస్రనామాలను పెట్టుకొని వినండి. అదేవిధంగా స్త్రీలు ఎప్పుడు కూడా ఇంట్లో మంచి మాటలే మాట్లాడండి. భార్యాభర్తల గొడవలు పడకుండా అన్యోన్యంగా ఉండండి. స్త్రీలు ఎటువంటి పనులు చేయడం ద్వారా ఆరోగ్యము, ఐశ్వర్యము, లక్ష్మి అనుగ్రహంతో పాటు గౌరీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.